రాష్ట్రంలో వర్షాలు వరదల వల్ల నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. పంట నష్ట ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలన్నారు. ఇల్లు కోల్పోయిన వారికి ఇంటి నిర్మాణం చేపట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు అలసత్వం వహించకుండా లబ్ధిదారులను గుర్తించాలని ఆయన కోరారు. ఇండ్ల కోల్పోయినటువంటి వాళ్ళందరికీ పక్కా ఇల్లు నిర్మాణం చేయాలా. ఆ ఇంటి నిర్మాణానికి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ చేయాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో నామినల్గా శాంక్షన్ చేయడం కాకుండా పక్కా ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వాన్ని పూనుకోవాలా, లేకపోతే వాళ్ళు సొంతదారులు కట్టుకుంటే 10 లక్షల వరకు సాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా పంట కోల్పోయి చాలా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లా పంట కోల్పోయినటువంటి వాళ్ళకి సాధారణమైన పంటలు అయితే 25,000, అదేవిధంగా వాణిజ్య పంటలు నష్టపోయినటువంటి వాళ్ళైతే 50,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలా అనేటువంటిది. ఆ నష్టపోయినటువంటిది కూడా శాస్త్రీయంగా అంచనా వేయాలని చెప్పి కోరుతున్నారు. అరకొర లెక్కలతోటి కొంతమంది సాయం చేసి రైతు బంధులాగా వ్యవహరించడం కాకుండా నష్టపోయిన ప్రతి ఒక్కరికి సాయం అందేలా కూడా అంచనా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే తడిసిన ధాన్యం అనేక రకాల పంటలు ఉన్నాయి. వాటన్నిటి కూడా కొనుగోలు చేయడానికి మార్కెట్ని వాటన్నిటిని కూడా రంగంలో దింపాలా, వాటిని కూడా కొనుగోలు చేయాలని చెప్పి కోరుతాను. ముఖ్యంగా మేము కోరేది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, మొత్తం ఈ వరదలు పట్టణాలని ముంచెత్తడానికి కారణం ఏమిటి అనేది ప్రభుత్వం, ప్రజలు అందరం కూడా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. చెరువులు మాయమవుతున్నాయి, వాగులు మాయమవుతున్నాయి, కాలువలు మాయమవుతూ ఉన్నాయి, కబ్జాకోరుల పరమైపోతూ ఉన్నాయి. అధికార యంత్రాంగం మొత్తం అవినీతితోటి వాటన్నిటిని అనేక బడా వాళ్ళకి ఒప్పజెప్పినటువంటి స్థితి ఉన్నది. కాబట్టి అలాంటి హైదరాబాద్ నగరం నుంచి ఇక్కడ దాకా కబ్జాల వల్లనే వరద ఎడిపోవాలో తెలియక తమ పాత స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి ఇళ్లలోకి వచ్చేటువంటిది తప్పనిసరిగా గుర్తించి ఆ కాలువలు చెరువులు పునరుద్ధరణకి వెంటనే చర్యలు తీసుకోవాలా. నష్టం జరిగింది. ప్రభుత్వ బాధ్యత ఏంటంటే పర్యావరణ ఇన్సూరెన్స్ అని ఒకటి పెట్టారు ఇంతకు ముందు. ఆ ఇన్సూరెన్సు వాతావరణానికి అనుకూలంగా ఉండి వాతావరణం వలన ప్రకృతి వైపరీత్యాల వలన నష్టం జరిగితే దానికి ఇన్సూరెన్స్ ఉండాలి. అది ప్రభుత్వమే కట్టి వాటి ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు ప్రభుత్వమే ఆ నష్టపరిహారం ఇవ్వాలి. ఉదాహరణకి ఇప్పుడు పెసర వేశారు, పెసర కంప్లీట్గా ఏరు పెట్టే సమస్య మొత్తం పోయింది. పత్తి వేశారు, పత్తి దాదాపు 40,000 రూపాయలు ఖర్చు పెట్టారు, మొత్తం కింద పడ్డది. కింద పడితే ఏమైందంటే కింది భాగం 30% పంట నష్టం అయిపోద్ది, అసలు చేతికి రాదు. అదేవిధంగా మిరప తోటలు వేశారు, ఇలా వాణిజ్య పంటలు. మిరప తోట వేస్తే ఈ వర్షాల వలన ఏరు కుళ్ళిపోయి మొత్తం ఎండిపోయి రెండోసారి కూడా వేయాల్సి వస్తుంది. ఒక మొక్క 3 రూపాయలు పడుతుంది వారికి, వేసిన కూళ్ళు కాక. ఇవన్నీ కూడా నష్టపరిహారం ప్రభుత్వం వీటిని కూడా పరిశీలించి గ్రామీణ ప్రాంతంలో వాటికి కూడా నష్టపరిహారం ఇవ్వాలి. అది కూడా పర్యావరణ ఇన్సూరెన్స్ ఏ విధంగానైతే ఇస్తామో ఆ పద్ధతిలో, ఆ ఇన్సూరెన్స్ పద్ధతిలో ప్రభుత్వమే తమ ఈ అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక డిమాండ్గా ఉంటే బాగుంటుంది. లేకపోవటం ఇప్పుడు రాకాశ తండాకు సంబంధించి చూస్తే ఆకేరుకు అడ్డంగా సీతారామ ప్రాజెక్టు కెనాల్ పేరుతోని దాంట్లో కట్టారనమాట. ఆ కెనాల్ దానికి ఏమైందంటే ఆ కెనాల్కు తగిలి నీరంతా కూడా ఆ రాకాశ తండలోకి వచ్చేసి ముంచేసిందనమాట. అంటే ఇట్లా ప్రభుత్వాలకు ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి సంబంధాలు లేకోకుండా దాని యొక్క పర్యావసానం ఎటువంటిదని తెలియకోకుండా అందులో ఈ సీతారామ ప్రాజెక్ట్ కూడా ఓల్డ్ ఏదైతే ఉందో పాత ప్రాజెక్టుకు సంబంధించినటువంటి యొక్క డిజైను దాన్ని మార్చేశారు. ఏదైతే వాస్తవంగా పైనుంచి ఎన్ఆర్ఎం తర్వాత ఆనందచెర్ల వరకు పోతే మనకి ఎఫెక్ట్ ఉండేది కాదు. అట్లా కాకోకుండా దీన్ని తగ్గించేసి ఇక్కడ పెట్టేసరికి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద కాలువలు తవ్వాల్సి వచ్చింది. తర్వాత ఇదంతా ఉందన్నమాట. అందుకని ఆ కొట్టపోయినటువంటి వాళ్ళందరికీ పునరావాసానికి సంబంధించి వాళ్ళు ఊరుకునేటటువంటి పద్ధతుల్లో మెరక ప్రాంతాలలో వాళ్ళకి భూములు కేటాయించి ఇల్లు కట్టించి వాళ్ళ కంప్లీట్గా వాళ్ళ భూములు కూడా మొత్తంగా ఇసుక మేటలు కొట్టపోయినాయి. వాటిని కంప్లీట్గా బాగు చేయించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ఉందని